జాతీయ వార్తలు చూద్దాం. నేడు 6వ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభలో ద కోస్టల్ షిప్పింగ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే అదాని అంశంపై మరోసారి ఉభయ సభల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అదాని అంశంపై పదే పదే పార్లమెంట్లో అడ్డుకోవడంపై విపక్షాల్లో విభేదాలు తలెత్తాయి. సంబాల్ హింస, మణిపూర్ అంశం, ఇతర ప్రజా సమస్యలపైన చర్చించాలని పట్టుబడుతున్నాయి. మహారాష్ట్ర ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభ్యులు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువగా అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అలిగిన ఏక్నాథ్ షిండే దిగొచ్చారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం 3, 4 తేదీలకు వాయిదా పడే అవకాశమూ లేకపోలేదని వెల్లడించారు. జ్వరం నుంచి కోలుకుంటున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం సాయంత్రం స్వగ్రామం నుంచి ముంబైకి చేరుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి తాను సంపూర్ణ మద్దతిస్తానని ఆయన ప్రకటించారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రివర్గం విషయంలో మహాయుతిలో ఎలాంటి చీలిక లేదంటున్నారు 3 పార్టీల నేతలు. సీఎం పదవిపై బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండేకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. తాత్కాలిక సీఎం షిండే గత 2 రోజులుగా తన స్వగ్రామమైన సతారాలో ఉన్నారు. ఏక్నాథ్ షిండే శుక్రవారం అకస్మాత్తుగా స్వగ్రామానికి వెళ్లడంతో ఎన్డీఏ ప్రతిపాదిత సమావేశం రద్దయింది. షిండే మంత్రిగా ఆర్థిక, హోంశాఖల్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో హోం, ఆర్థిక శాఖలు 2 డిప్యూటీ సీఎం వద్ద ఉండేవి. ప్రస్తుతం బీజేపీ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. షిండేకు బీజేపీ డిప్యూటీ సీఎంతో పాటు పీడబ్ల్యూడీ ఆఫర్ చేసినట్లుగా సమాచారం. మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఖరారు కానప్పటికీ బీజేపీ నుంచి సీఎం అవుతానన్నది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీఎం అభ్యర్థి ఖరారు కానప్పటికీ ప్రమాణ స్వీకార తేదీ, స్థలం ఖరారయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 5 మధ్యాహ్నం 1 గంటకు జరుగుతోంది. మహారాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు ఆదిత్య ఠాక్రే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తూ ఉంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోందని ట్వీట్లో పేర్కొన్నారు ఆదిత్య ఠాక్రే. నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇవాళ రాజధాని ఢిల్లీలో రైతుల పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇవాళ రాజధాని ఢిల్లీలో రైతుల పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.